వెల్కమ్ టు లియో ఎంటర్టైన్మెంట్. అభినందన చాలామందికి తెలుసు, మ్యూజికల్గా ఎంత పెద్ద హిట్ ఈ సినిమా. మంచు కురిసే వేళలో ఆ సాంగ్ అయితే ఎవరు మర్చిపోలేరు. అలాగే నీరాజన సినిమాలో నిన్ను చూడక నేనుండలేను ఆ సాంగ్ ఓపెన్ అయ్యర్ బహుశా మ్యూజిక్ చేసింది అనుకుంటా. అది ఈ పాటలు వింటుంటే మనకి నిజంగా మనం ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాం, ఏదేదో లోహాలు వివరిస్తూ ఉంటాం. మరి ఆ సినిమాలకి ఒక మంచి అభిరుచి ఉన్న వ్యక్తి ఆర్వి రమణమూర్తి గారు దాని నిర్మాత. అలాగే సాయి మహిమనంటూ ఆయన సినిమా చేశారు. రమణమూర్తి గారు మన ముందు లేకపోయినా వాళ్ళ అమ్మాయి భువన ఈరోజు మన ముందు ఉన్నారు. భువన గారితో మాట్లాడి మనం వాళ్ళ నాన్నగారి జీవితానికి సంబంధించిన విషయాలు మనం తెలుసుకుందాం. భువన గారు రాయండి. నమస్తే. నమస్తే అమ్మ. ఏంటి మీ నాన్నగారు ఆర్వి రమణమూర్తి గారు సాంస్కృతిక మండలి చైర్మన్గా కూడా చేశారు. అంటే ఆ కళారంగంలో కళా పిపాస, ఆయనలో ఉన్న కళా పిపాస అసలు మీరు చూసి ఉంటారు కదా చిన్నప్పటి నుంచి, అదేంటి? ఆయన కళలన్నా కళాకారులన్నా పాట అన్నా చాలా ఇష్టం. ఆ ప్యాషన్తోనే నాన్న ఒక పక్క రాజకీయాల వైపు, ఒక పక్క కల్చరల్, ఒక పక్క సినిమాకి సంబంధించి 3 ట్రావెల్ చేస్తూ వచ్చేవారు. మెయిన్గా ఆయనకి ఏంటంటే కళాకారులను ఎంకరేజ్ చేయాలని ఉండింది. సో 58 ఈ డిసెంబర్ 31కి 58 ఇయర్స్ అవుతుంది నాన్నగారు కళావేదిక సంస్థను స్థాపించి. సో ఆ సంస్థ ద్వారా మదర్ తెరీసా గారు, ఇందిరాగాంధీ గారు, లతా మంగేష్కర్ గారు, శంకర్ దయాళ్ శర్మ గారు, నందమూరి తారక రామారావు గారు, ఏఎన్ఆర్ గారు అందరూ ఈ వేదికకి రావడం జరిగింది. కళావేదికకి అలంకరించిన వాళ్ళు అందరూ వచ్చి సో ఇదొక నాన్నగారికి అదే ప్రతి ఒక్క కళాకారులని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళలోని టాలెంట్ బయటికి తీయాలి అన్న దాని మీద ఈ కళావేదిక బయట. అసలు మీ నాన్నగారు సొంతూరు ఏ ఊరు? నాన్నగారు పుట్టింది రాజమండ్రి, పెరిగిందంతా వైజాగ్. మరి హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు? 1950s వచ్చారు. 50sలో అంటే ఏ లక్ష్యంతో వచ్చారు ఇక్కడికి? 1949 అలా ఆ పీరియడ్లో మా తాతగారు ఎక్స్పైర్ అయ్యారు. ఆయన ఇక్కడ ఉస్మానియాలో పోయారు. లివర్ సిరోసిస్ వచ్చింది ఆయనకి. సో నాన్నగారు వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ నుంచి ముంబైకి వెళ్ళారు. బాంబేకి ఎందుకు? నాన్నగారు ఫ్రెండ్స్, వైజాగ్ ఫ్రెండ్స్ బాంబేలో షౌలా और शबनम అని హిందీ సినిమా తీస్తున్నారు, అది ఆగిపోయింది, నువ్వు రా అని. అక్కడ షౌలా और शबनम అని ధర్మేందర్ గారి ఫస్ట్ పిక్చర్. ఓకే. దాన్ని కంప్లీట్ చేసి మళ్ళీ నిర్మాణ పార్ట్నర్షిప్ కాదు, ఆ ప్రొడ్యూసర్ నేను చేయలేకపోతున్నాను, నువ్వు నాకు సపోర్ట్ చేయమన్నారు. తర్వాత అంతా. ఎవరైనా పేరేంటి? రమేష్ సైగల్. ఆయన ఫ్రెండ్, ఆయనకి నాన్నకి ఫ్రెండ్. ఎట్లా ఫ్రెండ్షిప్ ఈయనకి? నాన్న పూర్ణ పిక్చర్స్ లో నాన్నగారు డిస్ట్రిబ్యూషన్, అప్పుడు ఆ టైంలో వీళ్ళందరూ ఫ్రెండ్స్గా ఉండేది. తర్వాత నాన్నగారు బాంబేకి వెళ్ళారు. అలా బాంబేలో అప్పుడు వీళ్ళందరూ పరిచయం, లతా మంగేష్కర్ గారు, తర్వాత కిషోర్ కుమార్ గారు, హిందీ వాళ్ళందరూ అలా పరిచయం ఆ సినిమా ద్వారా. తర్వాత బెంగళూరుకి వచ్చారు. బెంగళూరులో కాంగ్రెస్ సంబంధించిన పబ్లిసిటీ అవన్నీ చేసేవారు. తర్వాత ఇక్కడికి వచ్చాక తోటరామస్వామి గారి ద్వారా అప్పుడు హైదరాబాద్ రావడం జరిగింది. అలా నాన్నగారు ఇందిరాగాంధీ గారితో అలా ట్రావెల్ చేసి అలా కాంగ్రెస్లో పబ్లిసిటీ ఇన్ఛార్జ్గా 3 years చేశారు. మొత్తం కాంగ్రెస్ పబ్లిసిటీ ఇన్ఛార్జ్గా. సో అలా 3, ఒకటి కల్చర్, ఒకటి సినిమా, రాజకీయం, 3 ప్రయాణాలు అయింది. 3 పడవల ప్రయాణం అంటారు కదా. మరి కళావేదిక అనేది ఎప్పుడు స్థాపించారు? ఏ సంవత్సరం అది? 1956. అది హైదరాబాద్ వచ్చాక, బాంబే నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక చేశారు. ఇందిరాగాంధీ గారి టైంలో ఆవిడ కూడా ఎంకరేజ్ చేశారు, నువ్వు కళాకారులని ఎంకరేజ్ చేయాలి అని. అప్పుడు మదర్ తెరీసా గారు కూడా వచ్చారు ఈ దీనికి. మరి సినిమా నిర్మాణం ఆలోచన ఎప్పుడు వచ్చింది ఆయనకి? నాన్నగారు 75 డాక్యుమెంటరీస్ తీశారు సార్. కాంగ్రెస్ 75 డాక్యుమెంటరీలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రైవేట్గా కూడా తీశారు 75 డాక్యుమెంటరీస్. అందులో మెయిన్ ప్రగతి పదంలో భాగ్యనగరం అని ఫస్ట్ డాక్యుమెంటరీ చేశారు. దానికి గోల్డ్ నంది అవార్డు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. పివి నరసింహారావు గారు అప్పుడు చీఫ్ మినిస్టర్ మనకి. సో అప్పుడు నంది అవార్డు వచ్చింది ఫస్ట్ దానికి. తర్వాత చాలా డాక్యుమెంటరీస్ చేశారు. అలా 75 డాక్యుమెంటరీస్ అయ్యాక ఒక సినిమా తీయాలన్న ప్రయత్నంలో ఈ ఇళయరాజా గారు పరిచయం అవ్వడం. సో అలా పాటలు చేయించుకుని పెట్టుకున్నారు. ఇళయరాజా గారికి ఇది ఎన్నో సినిమా? స్టార్టింగ్ లో యాక్చువల్లీ ఈ సినిమా 4 years ఆగిందండి. అవును, చాలా లేట్ అయింది. మ్యూజిక్ బయటకు వచ్చింది కానీ సినిమా ఆగిపోయింది. లీక్ అయిందా ముందు? పాటలు లీక్ అవడం కాదు, మా నాన్నగారు ఫస్ట్
పాటలు రిలీజ్ రిలీజ్ చేశారు చేసేసారు. సినిమా కన్నా ముందు సినిమా పాటలు రిలీజ్ కంటే చేశారు. ముందు పాటలు అభినందన ఎల్పి రికార్డ్ ఎలా ఉంటుందంటే బ్లాక్ సెలౌట్ లో ఒక అబ్బాయి అమ్మాయి నిలిచి ఉంటారు అనమాట. హీరో హీరోయిన్ ఎవరు కనపడరు, షూటింగ్ అసలు జరగలేదు. కానీ పాటలు ధైర్యంతో రిలీజ్ చేసేసారు. ఆయనకి మొదటి నుంచి పాటలు అంటే పిచ్చి. సో ఇళయరాజా గారు యాక్చువల్లీ అభినందనకి ఫస్ట్ పిక్చర్ ఆయన చెప్పుకోవాలి. బట్ ఏంటంటే రిలీజ్ అయినవి వేరే ఉన్నాయి. అసలు ఇళయరాజా గారికి ఫస్ట్ పిక్చర్ కి అభినందన చెప్పాల్సి వస్తుంది కానీ రిలీజ్ కాలేదు. సో ఇది అభినందన రిలీజ్ కాలేదు కాబట్టి. ఎలా పరిచయం ఇళయరాజా గారు ఆయనకి? నాన్న చెన్నైలో ఘంటసాల గారు వీళ్ళందరూ పరిచయం. మా నాన్న ఎక్కువ చెన్నైలో ట్రావెల్ చేసేది. చెన్నైలో ఎందుకంటే అక్కడ వాళ్ళని ఇక్కడ వాళ్ళని అక్కడ, బాంబే వాళ్ళని ఇక్కడ, చెన్నై నుంచి సావిత్రి గారిని, ఘంటసాల గారిని ఇక్కడ తీసుకొచ్చి సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ అని, ఏఎన్ఆర్ గారి సెలబ్రేషన్స్ అవన్నీ నాన్నగారే చేశారు. సో చెన్నైలో ఇళయరాజా గారు పాటలు అంటే పిచ్చి కదా ఆయన. ప్రతి ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ ని నాన్న ఫెలిసిటేట్ చేశారు. సో అలా ఇళయరాజా గారు పరిచయం. ఈయన పాడుతూ ఉండేవాళ్ళు ఇంట్లో అసలు ఎప్పుడన్నా? అంటే లలలా అంతే. కానీ పిచ్చి పాట అంటే కిషోర్ కుమార్ గారు కూడా పరిచయం అంటున్నారు కదా. బహుశా కిషోర్ కుమార్ గారు, రఫీ గారు, ఎందుకు ఎస్డి బర్మన్, ఆర్డి బర్మన్ అందరూ వచ్చారు మన కళ వేదికకి. సో నాకు ఈ చరిత్ర నిజంగా నాన్నగారు ఉన్నప్పుడు అంత తెలియదు సార్. పోయాక ఆయన స్వయంగా రాసుకున్నవి నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఏం రాశారు? ఎవరెవరు వచ్చారు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అని ఎవరెవరు వచ్చారు, నేను ఎవరెవరికి సన్మానం చేశాను, ఆ ప్రూఫ్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. అండ్ ఇంకోటి ఫొటోస్ ఉన్నాయి, నాన్న రాసిన ఉన్నాయి. తర్వాత ఫస్ట్ తెలుగు ఇండస్ట్రీని మారిషియస్కి తీసుకెళ్ళింది మా నాన్నగారే. మారిషియస్కి ఫిల్మ్ ఫెస్టివల్ ఫస్ట్ అలా చెయ్యాలి, మన వాళ్ళని అక్కడ చెయ్యాలని గవర్నర్లను కల్పించడము ఇవన్నీ చేసింది నాన్నగారు. సో ఈ చరిత్ర అవన్నీ చూసాక కళావేదికకు చాలా చరిత్ర ఉందని నాకు. మీ అమ్మగారు ఏమైనా చెప్పేవాళ్ళు జరిగినాయి అని చెప్తూ ఉండేవాళ్ళ? అమ్మ చెప్తారు, కానీ అమ్మ కంటే ఎక్కువ నా దగ్గర నాన్నగారి ప్రూఫ్స్ ఎక్కువ ఇంట్లో ఉన్నాయి. 73,000 ఫొటోస్ ఉన్నాయి సార్. అవి నాకు స్కాన్ చేసి పెట్టుకోవడానికి ఒక 6-7 months పట్టింది. మొత్తం స్కాన్ చేసేసారు? అన్ని స్కాన్ చేశాను. స్కాన్ చేసి హార్డ్ డిస్క్ లో సేవ్ చేసుకున్నాను. అభినందన సంబంధించిన అనుభవాలు ఏం రాశారు? ఏమన్నా రాసి పెట్టారా, లేకపోతే మీరు ఎట్లా విన్నారా? ఇవన్నీ విన్నాను సార్ అనుభవం. ఎందుకంటే 25 years నాన్నగారు ఉన్నప్పుడు 25 years అభినందన సెలబ్రేషన్స్ అనుకున్నారు. అప్పుడు చైర్మన్ గా ఉన్నారు నాన్న, సాంస్కృతిక మండలి చైర్మన్ గా ఉన్నారు 25 years అప్పుడు. సో అప్పుడు అభినందన కూడా అదే చెప్పాను కదా, ఫస్ట్ అభినందన్ అన్న హోటల్ ఉండింది చెన్నైలో. వాళ్ళ అక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకొని ఆత్రేయ గారు వీళ్ళంతా అక్కడ హోటల్లో మీటింగ్ అనమాట. అభినందన్ హోటల్ పేరు. ఓకే. సో అభినందన అది మనసులో పడిందట, అదే పెట్టుకున్నారు. ఇంకా యాక్చువల్లీ టైటిల్ ప్రేమబంధం సార్. అసలు ప్రేమబంధం ముందు అనుకున్న టైటిల్ ప్రేమబంధం. ఎవరు చెప్పారు మీకు ఇది? నాన్నే. మరి ప్రేమబంధాన్ని ఎందుకని అభినందనగా మార్చారు? అదే అంటే ఒక సెంటిమెంట్ ఉంటుంది కదా సార్, 4 years ఆగింది. ఓకే. సో టైటిల్ మార్చారు. వాళ్ళు ఇళయరాజా గారు ఫీల్ అవ్వలేదా సినిమా షూటింగ్ లేకుండా నువ్వు రిలీజ్ చేయటం ఏంటి? ఏమనలేదు, కాకపోతే ఒక పాట వంశీ గారికి ఇచ్చేసారు సార్. అప్పుడు మా నాన్నగారు లేదు నువ్వు నా పాట, నేను ఏ పాట అది? ఎదుటా నీవే. మీ సంగీతం వచ్చా? రాదు. ఎదుటా నీవే పాట అన్వేషణ సినిమాకి ఇచ్చారు వంశీ గారికి. అయితే మా నాన్న నువ్వు ఏది పెట్టుకున్నా నేనైతే ఇదే పాట పెట్టుకుంటాను, నువ్వు ఫస్ట్ నువ్వు నాకు ఇచ్చావు కాబట్టి నేను ఇది. అన్వేషణలో ఉంది, దీంట్లోనూ కూడా ఉందా? అన్వేషణలో ఫీమేల్ వాయిస్, ఇందులో మేల్ వాయిస్. అసలు నాన్నగారు అభినందన అది ఎలా అంటే, అసలు సినిమా తీయాలని ఉండింది. కార్తిక్ శోభన అని అనుకున్నారు, సీతాకోక చిలక అప్పుడే రిలీజ్ అయింది. సో అతన్ని చేశారు. తర్వాత శోభనని కూడా అసలు వచ్చేదాకా కూడా అమ్మాయి హీరోయిన్ డాన్సర్ తను యాక్చువల్గా. అప్పుడు ఇంకా హీరోయిన్ అవ్వలేదు. దీంతోనే ఆ షూటింగ్ వచ్చేదాకా కూడా ఈ అమ్మాయి హీరోయిన్ అన్న శోభన అని తెలుసు కానీ అమ్మాయిని చూడలేదట, జస్ట్ ఫోటోలో చూసారట. తర్వాత అభినందన చాలా మెమరీస్ ఏంటంటే, ఆత్రేయ గారు అన్న నాకు ఒక కథ ఉంది నా మనసులో, ఆ కథని మీరు పాటల రూపంగా రాయాలంటే ఇప్పుడు అన్నారు. కథ మీ నాన్నగారు ఇచ్చారు ఆత్రేయ గారికి? ఇది చాలా స్లో సబ్జెక్ట్ ఏమో, మీరైతే మాటలు రాయండి, స్లో సబ్జెక్ట్ అయినా
అది జనాలకు ఖచ్చితంగా వెళ్తుంది. మనం ఒక మంచి మెసేజ్ ఇద్దాం ఈ మాటలతో అని మాటలు రాయించారు. తర్వాత పాటలు ఫస్ట్ ఆయన రాసిన దానికి ఈయన ట్యూన్స్ చేసి ఇచ్చారు. ఓకే, ఆత్రేయ గారు రాసిన పాటలకి మీకు అందులో బాగా నచ్చిన పాట ఏంటి? నాకు ప్రేమ లేదని, ప్రేమ లేదని, ప్రేమించరాదని చాలా ఇష్టం. నాన్నకి అదే ఇష్టం. ఓకే, నాకేం మంచు కురిసే వేళలో ఇష్టం, మరి ఎందుకనో. నాకు ఇప్పటికీ మా నాన్న పాట అంటే ఒక ఫెయిల్యూర్ అయినా నాన్న పాట వస్తుంది, లేకపోతే ఈ వింటర్ సీజన్ మంచు ఫాగ్ కనిపిస్తే నాన్న పాట, ఇద్దరు పిల్లలు అమ్మాయి అబ్బాయి, చిన్న పిల్లలు కనిపిస్తే చుక్కలాంటి అమ్మాయి. సో ఎక్కడైనా మా నాన్న పాట వినిపిస్తుంటే ఎంత. ఎందుకంటే నాకు మీ నాన్నగారి పాటలు అంటే గుర్తొచ్చింది. ఇక్కడ రాజా కోడి పకోడి అని మధురా నగర్లో హోటల్ ఉంది. ఆ హోటల్కి వెళ్తే అభినందన పాటలే పెడతాడు ఆయన. అక్కడ అభినందన పాటలే ఉంటాయి. అవును, అభినందన లేదా నీరాజనం పాటలు అభినందన ఉంటాయి అని విన్నాను. అక్కడ ఒక హోటల్లో అని చెప్పారు మొన్ననే ఎవరో, ఆ హోటల్లో ఇప్పటికీ అభినందన పాటలు వింటారు వాళ్ళు అని. అవును, అంటే సినిమా తీయకపోవడానికి డబ్బులు లేవా అప్పుడు? ఏంటి అసలు? డబ్బులు కాదు సార్, యాక్చువల్లీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫస్ట్ నాన్నగారు శ్రీదేవి గారిని అనుకున్నారు. ఓకే, శోభన బదులు శ్రీదేవిని అనుకున్నారు. 81లో శ్రీదేవి గారు చిరంజీవి గారు చేస్తామని సబ్జెక్ట్ అంతా ఓకే అనుకున్నారు. బట్ చిరంజీవి గారు డేట్స్ ఈవిడ కుదరలేదు, ఈవిడ అప్పటికి స్టార్ ఇమేజ్ వచ్చేసింది. అలా ఇద్దరు డేట్స్ అలా 1 year 1.5 year అయిపోయింది. తర్వాత అప్పుడు సీతాకోక చిలక మూమెంట్ వచ్చింది. సో ఈ అబ్బాయిని పెట్టుకున్నాం కొత్త వాళ్ళతో. ఓకే, అంటే 88లో రిలీజ్ అయింది కాబట్టి 87 కదా, రిలీజ్ అయింది 87. అంటే 4 ఏళ్ళు ముందు పాటలు వచ్చింది, అంటే 83 ఆ టైంలోనే పాటలు. ఫస్ట్ సినిమా అభినందనే నిర్మాతగా. కానీ ఫైనాన్షియల్గా ఎంతవరకు ఇచ్చేసింది అది? డబ్బులు బాగా వచ్చినాయా? డబ్బులు వచ్చాయి సార్, చాలా బాగా వచ్చాయి. పెద్ద హిట్ కదా అది. పైగా శరత్ బాబుకి నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టిన సినిమా అది. ఈవెన్ శోభన గారికి కూడా మంచి. శోభన గారికి, కార్తీక్కి, శరత్ బాబుకి, ఈ ముగ్గురికి మధ్యలో నడిచే కథే కదా ప్రధానంగా అది. నాన్నగారి సినిమాల్లో కూడా 10 మంది 20 మంది ఉండరు, ఆ 4-5 మధ్యనే జరుగుతుంది కదా, ఇంట్లో జరుగుతున్నట్టుగానే తీసుకుంటారు. సో అలా అభినందన. తర్వాత నీరాజనమా? నెక్స్ట్ నీరాజనం వచ్చేసి పాటలు బ్లాక్ బస్టర్ హిట్. అంటే ఓపెన్ ఎయిర్ గారిని తీసుకురావాలని ఆలోచన ఎలా వచ్చింది? నాన్నగారు నాకు చెప్పిన, అంటే ఒక ఇలానే అనుకున్నాం, ఏదో డిస్కషన్ అయింది. అవుతున్నప్పుడు అన్నారు, ఎందుకు నువ్వు ఇంతమంది తెలుగులో నీకు ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ తెలుసు కదా, నువ్వు ఎందుకు ముంబై అంటే. నాన్న ఒకటి లేండి, అంటే నేను చెప్పాను కదా బాంబేలో అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ నాన్నగారికి మంచి పరిచయం. అయితే నీరాజనం ఏమనుకున్నారంటే ఇప్పటి వరకు బాలీవుడ్ నుంచి ఎవరు మ్యూజిక్ అంటే హిందీ నుంచి ఎవరు చేయని వాళ్ళని నేను తీసుకురావాలని అనేది ఆయన కోరిక. అప్పటికే నాకు తెలిసి కిషోర్ కుమార్ గారు చేసి ఉన్నారు అని అన్నారు. ఏదో సంథింగ్ ఓపెనర్ గారు అయితే ఇప్పటి వరకు చేయలేదు. సో నేను ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతానని అడిగాను. అడిగితే నాకు లాంగ్వేజ్ రాదు, లాంగ్వేజ్ రాకపోతే మీరే మ్యూజిక్ డైరెక్టర్ అని అన్నారు. ఓకే, అంటే పాటకి మీరు లలలా అనండి, నేను మాటలు పెట్టుకుంటాను, అదే పాట అయిపోతుంది అని అన్నారు. అలా హిందీలో అంటే నాన్న ఉద్దేశం ఏంటంటే మ్యూజిక్ అన్నది యూనివర్సల్ లాంగ్వేజ్, అంటే దానికి కదా దాంతోనే ట్యూన్ అవుతుంది, తర్వాత మాటల ద్వారా మనం ఒక సాంగ్ బయటకు వస్తుంది. సో అలా తీసుకొచ్చాం. అంటే పాటల్ని అంత ఇదిగా ఆయన ప్రేమించడానికి కారణం ఏంటి? చిన్నప్పటి నుంచి పిచ్చండి. అంటే నాన్నగారు చెప్పిన ప్రకారం ఏంటంటే ఒక ఘంటసాల గారు వీళ్ళందరితో ట్రావెల్ చేశారు కదా, రఫీ గారితో, కిషోర్ కుమార్ గారితో, ఎస్జి బర్మన్ గారితో, వీళ్ళందరితో ట్రావెల్ చేసి అలాంటి అప్పుడు పాటలు ఎంత బాగుంటాయండి, ఇప్పటికీ విన్నా అదొక హాయి కదా. సో అలాంటి పాటలు వింటూ అలా పెరిగాను. సో నాకు తెల్లారు లేస్తే వాళ్ళతోనే ఉండేది కదా, ఘంటసాల గారితో వాళ్ళతోనే. సో అలా ఇప్పుడు మీ నాన్నగారు లెగసీని మీరు కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి అదే అభినందనకి ఒక పార్ట్ 2 చేయొచ్చు కదా మీరు మళ్ళీ. సరే, ఇది డబ్బుతో కూడుకుంది. ఎందుకంటే పాటలు ఎట్లా ఉన్నాయి, అదే పాటలు పెట్టుకోండి, తయారు చేసుకోండి, పాటలు మీవే కదా ఎట్లాగో. ఎందుకంటే అట్లాంటి పాటలు అనేవి వాళ్ళ ఇప్పటికీ ఎవరికి నేను ఈ రోజుకి ప్రేమ ఫెయిల్ అయినా అవే పాటలు ఉంటాయి.
ఇప్పుడు రీల్స్ కూడా ఎక్కువ అవే చేస్తున్నారు. ఇప్పుడు ఈ సీజన్ కూడా మీరు మంచు కురిసే వేళ పాటనే వెళ్తుంది ఎక్కువ. ఎక్కడ చూసినా నాకు రీల్స్లో మంచు కురిసే వేళ ఫ్లూట్ బ్యాక్గ్రౌండ్, ఫాగ్ ఇవే కనిపిస్తుంది. అదే కానీ గ్రేట్. అదే మొదటి నుంచి కూడా అంత మ్యూజిక్ సెన్స్ ఉన్నట్టు చాలా అండి పిచ్చి మ్యూజిక్ అంటే. ఎంత అంటే అమ్మో ప్రాణం పోస్తారు అసలు మ్యూజిక్. ఎందుకంటే సినిమా పాటల పరంగా నాకు తెలిసినంత వరకు నిర్మాత మురారి గారు అని ఉంటారు. ఆయన గోరింటాకు, త్రిశూలం ఇలాంటి 6 సినిమాలు చేశారు. ఆయన సినిమాల్లో పాటలన్నీ పెద్ద హిట్. రాయిని ఆడది చేసిన రాముడివా నేను ఏమనుకోను అంటే గోరింటాకు సినిమాలో ఇలాంటి పాటలన్నీ ఆయన కూడా మంచి మంచి పాటలు, టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ ఆయన మురారి గారు. అట్లా మురారి గారును అభినందన రమణమూర్తి గారు అంటే అందరికి తెలిసిందే. అవును. అసలు ఈరోజు నాకు పెద్దవాళ్ళందరూ ఇంత వెల్కమింగ్ ఉందంటే ఆ 2 సినిమాల వల్లే సార్. నీరాజనం, అభినందన, నీరాజనం కమర్షియల్ గా హిట్ కాకపోయినా మ్యూజికల్ సూపర్ హిట్ సార్. అవును. అది ఈ రోజుకి నేను చూడక నేను ఉండలేను. ఏ లవ్వర్ అయినా పాడుకోవాల్సిన పాటనే ఆ పాట. తర్వాత ఈ విశాల ప్రశాంత్ ఏకాంత సౌజన్ అది MS రామారావు గారు పాడారు. మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి సార్. ఊహలో ఊయలలో ఫస్ట్ టైం ఒక 2-వీలర్ MS రామారావు గారితో పాటలు పాడించాలని ఆలోచన ఎలా వచ్చింది అర్థం కాల నాకు. ఆయన నాన్నగారు ఫ్రెండ్స్. ఓకే. ఆయన రంగస్థలం కదా అసలు. ఆయన నాన్నగారు అప్పుడు అనుకున్నారు. ఓపెనర్ ని పరిచయం చేసింది నాన్నగారే. ఓకే. అప్పుడు నాన్న అన్నారు మీరు ఒక పాట పాడండి అంటే బ్యాక్గ్రౌండ్ లో వచ్చేటట్టు ప్లాన్ చేద్దాము అని. అలా నాన్న చాలా వింత థాట్స్ ఉండేవి. ఓకే. అంటే ఆలోచనలు కూడా. ఇప్పుడు MS రామారావు గారిది ఆ టైం అంటే అప్పుడు బాలు గారివి, జానకి గారివి, సుశీల గారి ఇవే హిట్స్ ఉండేవి. MS రామారావు గారిని ఎక్కువ జానకి గారితో పాడారు. అన్ని జానకి నాన్న ఎక్కువ జానకి గారు. తర్వాత సాయి మహిమ నుంచి అప్పుడు అందరూ లేటెస్ట్ వాళ్ళందరినీ పెట్టుకున్నారు. సునీత వీళ్ళు, ఆశా భోన్స్లే వీళ్ళందరినీ పెట్టుకున్నారు. సాయి మహిమ 3వ సినిమా కదా? 3దా 4దా? మొత్తం ఎన్ని సినిమాలు చేశారు? 4 అండి. 5 యాక్చువల్లీ. ఫస్ట్ అభినందన, నీరాజనం, సాయి మహిమ, మంచు కురిసే వేళలో అని చేశారు. ఇంకో సినిమా చేశారు. అది రిలీజ్ చేద్దాం అనుకునే టైంలో పోయారు. మరి ఆ సినిమా ఏమైంది ఇప్పుడు? అది ఉంది సార్, ల్యాబ్లో ఉంది. రిలీజ్ చేయలేదు. సినిమా అయితే ఉంది ల్యాబ్లో. మరి దాన్ని బయటికి తీసుకొచ్చే ఆలోచన కానీ ఎవరెవరు చేశారు అందులో? అందులో కూడా సీత గారు, మొన్న శరత్ బాబు గారిది బ్యాక్గ్రౌండ్ అది ఫ్లాష్ బ్యాక్ లో. ఎన్ని సాంగ్స్ ఉంటాయి దాంట్లో? 8 సాంగ్స్ ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయి సార్. పెద్ద పెద్ద వాళ్ళు పాడారు. ఉదిత్ నారాయణన్, చిత్ర, ఆశా భోన్స్లే. మరి ఆ సినిమాని బయటికి తీసుకొచ్చే ఆలోచన ఎందుకు చేయలేదు మీరు? చెప్తున్నాను కదా సార్, ఏదైనా డబ్బుతో డబ్బు ఆటోమేటిక్ వస్తుందండి. ఇప్పుడు మన ఇంటర్వ్యూ చూస్తున్నాం, మేము హెల్ప్ చేస్తాం. అభినందన రమణమూర్తి గారి సినిమా అట్లా ల్యాబ్లో ఉందంటే ఎవరైనా స్పందిస్తారు. నేను ఇప్పటి వరకు బయటికి చెప్పలేదు అంటే నేను ఇప్పుడిప్పుడే ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వస్తాను. ఇప్పుడు అడిగేస్తున్నారు మీరు. ఇప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూలో నాకు జనరల్ చెప్పాలి, మంచు కురిసే వేళ నిజంగా నాకు ఇప్పుడు గుర్తొస్తుంది. సినిమా ఆగిపోయింది, ల్యాబ్లో ఉందనే విషయం. మరి అభినందన రమణమూర్తి గారు చేసిన సినిమాలో ఆ పాటలు అనేది అద్భుతమైన పాటలే ఉంటాయి కదా. దానికి ఎవరు మ్యూజిక్? ఎవరు? ఉషా కన్నా, బొంబే. ఓకే. కల్గా కృష్ణమోహన్ గారిది ఒక పాట ఉంది. బాలు గారు, ఉషా, సునీత. సినిమా మొత్తం అయిపోయింది. ఫస్ట్ కాపీ అయిపోయింది. లాస్ట్ లో ఒక బిట్ ఎండింగ్ లో ఒక క్లైమాక్స్ సీన్ అది యాడ్ చేయలేదు అంతే. అదంతా అయిపోయింది. ఓకే. క్లైమాక్స్ సీన్ షూట్ అయింది, అంతా అయింది, ఎడిట్ అవ్వలేదు. ఏ సంవత్సరం చేశారు అది? 12. అంటే దాదాపు 8-10 years అవుతుంది. అంటే డిజిటల్ ఫార్మాట్ కాదు, మామూలు రీల్స్ అప్పుడు ఫార్మాట్లో. తర్వాత మంచు కురిసే వేళ తర్వాత హిందీలో మేళా అని తీశారు సార్. నీరాజనం రీమేక్. అది రీమేక్ కాదు, పాటలు సేమ్ బట్ కథ డిఫరెంట్. డిఫరెంట్ స్టోరీ. కానీ అది నాన్నగారు వేరే 2-3 ఫ్రెండ్స్ కలిసి చేశారు. సంగం వెంకటేశ్వరరావు గారు నాన్నగారు. అది అది నాకు తెలియదు, అది వాళ్ళ దగ్గరే ఉంది అసలు. ఓకే. మీకు మంచు కురిసే వేళలో సాంగ్స్ ఏమైనా విన్నారా? విన్నాను సార్. ఎలా ఉన్నాయి అంటే సార్ అది నేను చెప్పలేను. నాకు మా నాన్న కాకి పిల్ల కాకి నాకు మా నాన్నయ్య కాబట్టి నాకు ఒక ఆలోచన వచ్చింది. ముందు ఈ ఆడియో రిలీజ్ చేయండి, మంచు కురిసే వేళలో ఆడియోని. మీకు తెలిసిపోతుంది ఆడియో ఎలా ఉందనే తెలిసిపోతుంది. అర్థమైందా? అద్భుతమైన పాటలు వచ్చి ఉంటాయి కదా. ఎవరైనా
లేదా ఒక్కొక్క పాట రిలీజ్ చేయండి. ఇది మంచి కురిసే పాటలో ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్ ఇట్లా రిలీజ్ చేయండి. ఎందుకంటే మీ నాన్నగారికి అంత ప్యాషన్ ఉన్నప్పుడు. అవును సార్, అది చూడాలి. అంటే నేను సబ్జెక్ట్ అదేదో హిట్ అవుతుంది, హిట్ సినిమా అవుతుంది అని చెప్పలేను, కానీ స్లో సబ్జెక్ట్ అది కూడా. కాకపోతే మ్యూజికల్ మంచి ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేశారు. అది హిట్ అవుతుందా అని నేను చెప్పలేను, కానీ ఇప్పుడు వచ్చే సినిమాల కంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఎంతైనా నాన్న ఒక ప్రేమ సినిమా తీశారంటే ఖచ్చితంగా ఒక మంచి మెసేజే ఇచ్చారు. బట్ అది ఇప్పుడు వాళ్ళకి అంటే మీ నాన్నగారి సినిమాలన్నింటిలో ప్రేమ అనేది ఇంటర్లింక్డ్గా ఉంది. ఎందుకంటే అభినందన కానీ, నీరాజనం కానీ, అంటే మీ నాన్నగారు కూడా భగ్న ప్రేమి కూడా ఏమన్నా ఉండొచ్చు సార్. అంటే ఇప్పుడు ఉంటాయి కదా మనకి. అంటే నేను ఎప్పుడు అంటే మీ అమ్మగారు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్, లేట్ మ్యారేజ్. కాకపోతే మేము ఎప్పుడు అలాంటివి అడగలేదు, కానీ ఉంటాయి ఎవరికైనా కామన్ గా ఉంటాయి. మీ అమ్మగారి పేరు కవిత అండి. ఓకే, అక్కడ కూడా కవితే. మళ్ళీ కవిత పేరు తగ్గట్టుగా అందరు అనేవాళ్ళు, సార్ నారాయణ రెడ్డి గారు, నువ్వు నీకు పాటలు పిచ్చి ఆ పేరుని కూడా కవితని తెచ్చుకున్న వైఫ్ గా. మరి మీ పేర్లు వెనకాల ఏమైనా కథ ఉందా? మీ పేరు భువన అని పెట్టారు. నాది 86లో నాన్నగారు షూటింగ్ అవుతున్నప్పుడు, అభినందన షూటింగ్ అవుతున్నప్పుడు చెన్నైలో భువనేశ్వరి దేవి అమ్మవారి టెంపుల్ ఉంది. అప్పుడు నేను పుట్టినరోజు అనుకోకుండా అక్కడ ఉన్నారు నాన్న. ఆ అమ్మవారి టెంపుల్ దర్శనం చేసుకుంటుంటే నేను పుట్టానని తెలిసింది. నేను అంటే ఇంకొక 15-20 days ముందు పుట్టేశాను. సో అనుకోకుండా అక్కడ నాన్న ఉన్నప్పుడు ఆ రోజు అక్కడ పుట్టాను కాబట్టి భువనేశ్వరి అని పెట్టారా? భువన అని పెట్టారు. భువనేశ్వరి కానీ భువన అని పిలుస్తారు. భువన అని పిలుస్తారు. చంద్రబాబు నాయుడు గారి వైఫ్ పేరు కూడా భువనేశ్వరి. భువనేశ్వరి అని అలా భువన అని పిలుస్తారు. మరి మీ సిస్టర్ పేరు సారికాదేవి. ఈ నీరాజనం సినిమా నీ వదనం మెరిసే కమలం అన్న పాట కాశ్మీర్లో అయింది సాంగ్. అప్పుడు అక్కడ సారికాదేవి టెంపుల్ ఉండింది. అప్పుడు సారిక అమ్మవారు పెట్టారు. అది మొత్తానికి ఆయన దైవభక్తి బాగా ఎక్కువ. అవును, చాలా ఎక్కువ. అలా భువన సారిక. ఏ వయసులో అయింది మీ నాన్నగారి పెళ్లి? ఆయనకి 35 ఉంటుందా? కాదు సార్, 48 ఉంటాయి. 48 అప్పుడు ఎందుకు లేట్ అయింది ఏమన్నా తెలుసా? నాన్నగారు మ్యారేజ్ అంటే ఒకటి అనేవారు అందరూ ఏంటంటే, మా మా తాతగారు పోయాక మా నాన్నగారు ఒకరే మా తాత వాళ్ళకి, మా నాయనమ్మ తాతకి. సో మా నాన్నగారు కొన్ని ఇన్సిడెంట్స్ దగ్గర చుట్టాలలో చూడడం వల్ల అత్తగారికి కోడలికి గొడవలు ఇవన్నీ అంటే మా నాయనమ్మ అలాంటివి ఫేస్ చేద్దాం అనుకున్నారు. సో అందుకని చేసుకోలేదు. ఏ రోజు 84లో మా నాయనమ్మ పోయారు. మాకు ఈ కర్మ పెడతారు కదా, పెట్టినప్పుడు ఆ కాకి అన్నం ముట్టుకోకపోతే తీరా డైరీలో నువ్వు పెళ్లి చేసుకోవాలి, ఇంటివాడు అవ్వాలని ఉంది. అప్పుడు అనుకున్నారు, అలా చేసుకోవాల్సి వచ్చింది. ఆర్వి ఏంటి? రాయవరపు వెంకట రమణమూర్తి. ఆయన జీవితం ఒక సినిమాలాగా ఉంది. అవునండి, ఆయనది నిజంగా ఒక సినిమా చేయొచ్చు. అదే బయోపిక్ చేయొచ్చు. చాలా ఉన్నాయి మలుపులు. ఆయన జీవితంలో మలుపులు అనేవి చాలా ఉన్నాయి, ఛాలెంజెస్. ఎందుకంటే ఆయన బాంబే వెళ్ళటం కానీ, తమిళ ఇండస్ట్రీకి వెళ్ళటం కానీ, తర్వాత చెన్నై, హైదరాబాద్, తర్వాత సినిమాల తర్వాత ఎలా ఒక ప్రొడ్యూసర్ ఎంత కష్టపడతారు, ఎంత కష్టపడాలి, ఆ కష్టాలన్నీ పడ్డారు. అదే ఆయన పడ్డా ఇక్కడతో ఆగుదాం అనుకోరు. అదే మళ్ళీ హెల్త్ ప్రాబ్లం ఏంటి అప్పుడు ఆయనకి? నాన్నకి లివర్ సిరోసిస్. అంటే ఈ మంచు కురిసే వేళలో కొడైకెనాల్లో షూటింగ్ అవుతున్నప్పుడు లివర్ అది బాగా ఆస్తమా వచ్చింది. ఆస్తమా వస్తే ఆయనకు స్టెరాయిడ్స్ ఇచ్చారు, ఇంజెక్షన్ ఇస్తే కానీ తగ్గలేదు. అది వెంటనే మా తాతగారికి లివర్ సిరోసిస్ ఉంది, అది హెరిడిటరీ కావచ్చు, నాకు తెలియదు అన్నారు. సో లివర్ సిరోసిస్గా మారింది. మా చెల్లెలు లివర్ ఇచ్చింది. అట్లాగా మా చెల్లెలు లివర్ ఇచ్చింది. దాని మీద 2 years ఉన్నారు. ఈ సినిమా టైంలోనే మళ్ళీ ప్రసాద్ ల్యాబ్లో
డబ్బింగ్ అవుతుండగా జారి పడ్డారు, తలకు దెబ్బ తాకింది, ఒక 15 days హాస్పిటల్లో ఉంది. అప్పుడు ఎంత ఏజ్ ఆయనకి? 75, అప్పటికి 75, 76 అలా పడ్డారు. జనరల్గా ఫైనాన్షియల్గా ఆయన పరిస్థితి ఏంటి? మొదటి నుంచి అంటే రిచ్ ఫ్యామిలీనా లేకపోతే అసలు మిడిల్ క్లాసా? మిడిల్ క్లాస్. మిడిల్ క్లాస్ నుంచి వచ్చారు. మరి ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మరి ఏమన్నా సంపాదించుకోగలిగారా? ఆయనకి ఎప్పుడు డబ్బు మీద అది లేదండి, వ్యామోహం లేదు. డబ్బు మీద ఉంటే ఇలా ఉండరు. ఆయనకి ఎవరు తెలియదండి, పెద్ద పెద్ద వాళ్ళందరూ తెలుసు. ఆయన తలుచుకుంటే ఏదన్నా చేయగలిగాను. కానీ ఆయనకి సాంస్కృతిక మండలి చైర్మన్గా పదవి ఇచ్చారు. అప్పుడు ఎవరో ఇది చేసింది? రోసే గారు. రోసే గారు. ఆయన పుణ్యం అనే ఆయనకి ఒక గౌరవం దక్కింది, క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్. అవును, క్యాబినెట్ ర్యాంక్. అది ఎన్నాళ్ళు ఉన్నారు ఆ పదవిలో? 3 years. 3 years. గవర్నమెంట్ ఈయనకి ఏమైనా ఇల్లు కానీ స్థలం కానీ ఏమైనా సమకూర్చిందా? ఏమి ఇవ్వలేదు. అవన్నీ లేదు, ఆయన అడగలేదు, ఆయన ఆశించలేదు, అడగలేదు. అవి ఆయన సేవ చేయాలనుకున్నారు. నాకు ఆ సేవ చేసే భాగ్యం దొరికిందని చాలా సంతోషపడ్డారు. కానీ నాకు ఇల్లులు స్థలాలు వస్తాయి, నేను ఏదో వెనకేసుకుందామన్న దాంట్లో లేరు ఎప్పుడు. చెప్తున్నాను కదా, పోయేదాకా కూడా ఫైటరే. జీవితం అంతా పోరాటమే. కళ లేకపోతే సినిమా ఉంది, అక్కడ కళాకారులు ఉన్నారు, సినిమా ఉంది, మ్యాగజిన్. ఇదే ఆయన ఎలాగైనా నేను అన్నాను మ్యాగజిన్ ఇప్పుడు ఎందుకులే నాన్న అంటే, లేదు నీకు తెలీదు, మనం వాళ్ళ గురించి మనం పబ్లిష్ చేస్తే, ఇప్పుడు ఈరోజు మన గురించి ఒక ఇంటర్వ్యూ కానీ లేకపోతే ఒక పేపర్లో వచ్చిందంటే పేపర్ కటింగ్స్ పెట్టుకుంటాం కదా సార్, అది ఒక అథెంటికేషన్ లాంటి గుర్తింపు. మన గురించి ఒకళ్ళకి ఎవరికైనా మన పోర్ట్ఫోలియో ఇద్దామంటే మనం పెట్టుకుంటాం కదా, మావి ఆర్టికల్స్ వచ్చాయి అని. అలా ఒక కళావేదికలో రావాలి అని అనుకున్నారు. అది నేను నాన్న పోయాక తీసుకురావడానికి. అప్పుడు మీ వయసు ఎంత? 26 అప్పుడు. మరి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ అనుభవాలు ఏంటి అసలు? అంటే ఎంతైనా టెన్షనే కదా ఎప్పుడు ఉంటే. ప్రతి అంటే మా హాస్పిటల్లో ఉండలేదని బయటికి వెళ్ళిపోతాను, అక్కడ నాకు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు అక్కడ నాకు పీకేసుకుంటే వద్దు నాన్న ఎవరు లేరు అంటే నీకు తెలీదు అని అంటారు. ఇంకా పడిపోతుంటే ఆయనకు తెలియట్లేదు, బలవంతంగా ఇంజెక్షన్స్ ఇస్తే అప్పుడు పడుకున్నారు. తర్వాత కోమాలోకి వెళ్ళిపోయారు. కానీ అప్పుడు అనిపించింది, అయ్యో నేను అన్నాను ఎందుకు నాన్న ఎందుకు ఇవన్నీ అని అనేదాన్ని. అంటే నాకు అప్పుడు మా నాన్న కావాలి, ఇవన్నీ కాదు కదా, ఒక ఫాదర్ ఉండాలని అనుకుంటాం కదా. కానీ అంటే ఆయన చేసిన పనులన్నీ మీరు ఇప్పుడు కంటిన్యూ చేయడం కోసమేనా మీరు పత్రిక నడుపుతున్నారు, కళావేదిక అనే పత్రికని? నాన్న కళ అండి, నాన్న కళే నన్ను ముందుకు తీసుకెళ్తోంది. చెప్పారా మీకు ఇట్లా నడపాలి అని, దీన్ని కంటిన్యూ చేయాలి? నేనే డిజైన్ చేసేదాన్ని కదా సార్. అప్పుడు కూడా మీరే? నాన్న ఒకసారి అది ఉంది, ఇదండి కళావేదిక. ఇది కంటిన్యూగా పత్రిక నడవడం అంటే కత్తి మీద సాము. ఒక విధంగా చెప్పాలంటే ఈ రోజుల్లో కూడా మరి ప్రింట్ మ్యాగజైన్ కళావేదిక పేరుతో ఇంత కాస్ట్లీ పేపర్తో ఇట్లాంటి తీసుకురావాలంటే చాలా కష్టం. ఒకటి నాన్న మీద ప్రేమతో, రెండోది నాన్న కళ ఏదైతే అనుకున్నారో, నాన్న నా చేత డిజైన్స్ చేయించుకున్నారు, నీకు కూడా ఒక ఉపాధి ఉంటుంది మ్యాగజైన్ చేస్తే అన్న దాంట్లోనే మేము చేసేవాళ్ళం. నాకేముంది డిజైన్ చేయడం, నాన్న చెప్తే డిజైన్, ప్రొఫెషనల్ డిజైన్ అని చెప్పను, బట్ నా వంతు నేను అప్పుడు నాన్నగారికి, సుబ్బిరామరెడ్డి అంకుల్కి, రోసే గారికి డిజైన్స్ చేసేదాన్ని. చైర్మన్గా ఉన్నప్పుడు కూడా రవీంద్ర భారతి ఈవెంట్స్ అన్నిటికీ నేనే, టీఎస్ఆర్ TV9 అవార్డ్స్ కూడా నేనే డిజైన్స్ చేసేదాన్ని అన్నిటికీ. అయితే నాన్న పోయాక నాకు అసలు నేను మా నాన్న లేకపోతే నేను లేను అన్న ఫీలింగ్ సార్ నాది. ఈ నాన్న లేకపోతే నేను అసలు నా లైఫ్ లేదు, నేను చచ్చిపోతా అన్నంత, అంటే అంత పిచ్చి ఆయన అంటే. ఎందుకంటే ఒక 10 years ట్రావెల్ చేశాను, డే అండ్ నైట్. అంటే నా రావడం, డిజైన్ చేయడం, ప్రతిదీ షేర్ చేయడం. ఆ ప్రోగ్రామ్ అయినా అవ్వకపోయినా వీళ్ళకి అవార్డు ఇవ్వాలి, నువ్వు అయితే డిజైన్ చేసి పెట్టు అనేది. కొన్ని సందర్భాల్లో పెద్దవాళ్ళ దగ్గర కూడా తీసుకెళ్ళేది, అంటే రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి, రోసే గారి దగ్గర, అలా వీళ్ళందరూ కొంతమందికి తెలుసు అప్పుడు నేను డిజైన్ చేస్తాను. కానీ తర్వాత అనిపించింది నాన్న పోయాక
అమ్మ ఆ, అమ్మ ఎలా అని. అప్పుడు నాన్నవి మేము ఇల్లు మారాల్సి వచ్చింది, నాన్నగారి ఉన్న ఇల్లు మారాల్సి వచ్చినప్పుడు అన్నీ సర్దుతూ ఉంటే పేపర్లు కనపడ్డాయి రాసుకున్నవి. అందులో 173 కనిపించాయి. సరే అప్పుడు కళావేదిక గురించి అంతా. అంటే సొంత ఇల్లు అప్పటికి దాకా ఏర్పడలేదా మీకు? అసలు మా నాన్నకి సొంత ఇల్లు లేదు. ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదు. లేదు, నేను మీరు ఏర్పాటు చేసుకోగలిగారు. నేను చేసుకోగలిగాను. నాన్నకైతే ఏం లేదు. నేను చెప్తున్నాను కదా, నాన్న పేరే మాకు ఆస్తి. సో కళని ఆస్తిగా ఇచ్చాడు ఆయన. అంతే. ఆ కళావేదిక మీద మీరు నాకు ఆస్తి లేకపోయినా అది కాదు సార్, ఈ రోజు నాకు మంచి వెల్కమింగ్, నాకు ఒక గౌరవం ఇస్తున్నారంటే అంతకంటే పెద్ద ఆస్తి ఏం కావాలి? డబ్బే కాదు కదా సార్ అన్నిటికీ అని నేను అనుకుంటాను, నా ఫీలింగ్ అది. సో అప్పుడు మ్యాగజైన్ పెట్టాలని ఉండింది, కానీ అసలు నాన్న ఎక్కడ అప్లై చేశారో నా దగ్గర ఏం పేపర్స్ లేవు. వెంటనే నేను కూడా ఎవరిని కలవాలి, ఎలా మాట్లాడాలి, నేను అసలు బయటికి రావాలంటే నాకే ఏం తెలియదు కదా. సో అది అని నేను ఫస్ట్ నాన్నగారు రాసుకున్న ఈవెంట్స్, బుక్ రిలీజ్ ఫంక్షన్స్ లేకపోతే అవన్నీ చేసుకుంటూ మెల్లిమెల్లిగా ఈవెంట్స్ చేసుకుంటూ వచ్చాను. 2018లో RNAకి అప్లై చేసుకున్నాను. ఓకే, అప్లై చేశారు అయితే? చేశాను. ఎక్రిడేషన్ తీసుకున్నారు మరి? తీసుకోలేదు. ఇంకా అప్లై చేయండి, ఎక్రిడేషన్కి అప్లై చేస్తే ఎక్రిడేషన్ కూడా వస్తుంది. ఇంకా సో నేను RNA అప్లై. అంటే మీ నాన్నగారు ఫైట్ చేశారు లైఫ్లో, మీరు ఫైట్ చేస్తున్నారు. నేను ఫైట్ అనుకోవట్లేదు సార్, ప్యాషన్ అనుకుంటున్నారు. ఆయన అది ఫైటింగ్ నాకు అనిపించట్లేదు. అంటే ఒక్కొక్కసారి వెనక్కి ఇంత కష్టం అవసరమా ఒక్కొక్కసారి అనిపిస్తుంది, కానీ అలా అది ఫైటింగ్ అనిపించలే. మరి మీ సిస్టర్ ఏం చదివారు, మీరేం చదివారు, మీ సిస్టర్ ఏం చదివారు? నేను BSc విజువల్ కమ్యూనికేషన్, తను ఇంజనీర్ చేసింది. అప్పుడు థర్మల్ పవర్ ప్లాంట్ సుబ్బిరామ్ రెడ్డి గారి దగ్గర వర్క్ చేసేది. తను మ్యారేజ్ US సాఫ్ట్వేర్, ఆయన హోమ్ మేకర్, అది అక్కడే ఉంటుంది. వెల్ ఎస్టాబ్లిష్డా? ఓకే, అదే వాళ్ళకి ఇబ్బంది లేదు, వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. సో నేను నాన్న కళను పట్టుకొని ఆయన, ఎందుకంటే నేను చాలా ట్రావెల్, మా సిస్టర్ కంటే ఎక్కువ కూడా నేను డే అండ్ నైట్ కూర్చొని నేను కూర్చొని డిజైనింగ్ చేసేవాళ్ళం. సో అప్పుడు నాకు ఈ వాల్యూ ఉంది లేదనను, కానీ నాన్న పోతారు అని లేకపోతే ఇది మధ్యలో నేను ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఈ అభినందన సినిమా రైట్స్ కానీ, నీరాజనం రైట్స్ కానీ, ఛాయ్ మహిమల్ రైట్స్ కానీ ఎవరి దగ్గర ఉన్నాయి ఇవన్నీ? డీటెయిల్ రైట్ ఇప్పుడు OTT డిజిటల్ ఇవన్నీ వచ్చేసినాయి కదా, అప్పుడు డీటెయిల్ ఇచ్చేసారా వేరే ఎవరికన్నా? అవి ఇంకా నాకు కొన్ని తెలియవు సార్, కొన్ని తెలిసే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్లో కొడితే సినిమాలు వస్తున్నాయి, అసలు రైట్స్ దాని అగ్రిమెంట్స్ ఉంటాయి కదా? అగ్రిమెంట్స్ ఉన్నాయి, తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మరి మళ్ళీ అదే సినిమా రీమేక్ చేసినా ఎవరికైనా సబ్జెక్ట్ కూడా ఇప్పుడున్న సబ్జెక్టే చెప్పాలంటే. ఇలాంటివి మరి భద్రపరచుకోకపోతే అదే ఆస్తి అంటున్నారు కాబట్టి. అవును సార్. అది ఇప్పుడు మంచి కురిసే వేళలో ఒక ఆస్తి, అభినందన ఒక ఆస్తి, నీరాజు ఆయన చేసిన 4 సినిమాలే కావచ్చు, కానీ 4 సినిమాలు కూడా 400 కోట్ల కింద చెప్పాలి వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో. తెలియదు సార్, చెప్పలేము. కానీ అభినందన రీమేక్ చేయలేదా వేరే భాషల్లో? డబ్బింగ్ చేయడం కానీ? అప్పుడు హమ్ ఆప్కే హై కౌన్ వచ్చిందని అన్నారు, సేమ్ సబ్జెక్ట్. నాన్నగారు వాళ్ళు మళ్ళీ కాంప్రమైజ్ అయ్యారు. చాలా ఉంది చరిత్ర చెప్పుకుంటూ వెళ్తే, చాలా ఉంది. సో ఈ మ్యాగజైన్ పెట్టాలి అన్నాక చెప్పాను కదా, చాలా మంది ఎందుకు ఆడపిల్ల మగవాళ్ళ మేమే చేయలేము. పత్రిక పెట్టడం అనేది ఈ రోజుల్లో ప్రింట్ మీడియా పత్రికలు, పెద్ద సినిమా పత్రికలే మూతపడిపోయినాయి. అవును, మేమే చేయలేము, నువ్వేం చేస్తావు, అది నన్ను డిస్కరేజ్ చేశారు. నేను అందరి ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ విన్నాను. దీనివల్ల ఏంటి, ఎందుకు వాళ్ళు ఎందుకు ఫెయిల్యూర్ అయ్యారు, మెయిన్ ఆర్టికల్స్ ప్రాబ్లం అని చెప్పారు, తర్వాత ప్రింటింగ్ ప్రాబ్లం ఒకటి చెప్పారు, డిజైనింగ్ ప్రాబ్లం అని చెప్పారు. ఈ డిజైనింగ్, ఆర్టికల్స్, టెక్నాలజీ ప్రాబ్లం నాకు లేదు, నేను ఏదో మేనేజ్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ కోవిడ్ వచ్చినప్పటి నుంచి డిజిటల్ అయ్యాక ఇంకా ఈజీ అయిపోయింది. సో నాకు ఆ టెక్నికల్ ప్రాబ్లము అది లేదు. సో ఒక ప్రింటింగ్ ప్రాబ్లము, నాన్న ఫ్రెండ్స్ని సపోర్ట్ తీసుకుంటున్నాము. సో అలా లాంచ్ చేశాను. నా కళావేదిక తరపున, సంస్థ తరపున మీ నాన్నగారు చేసిన యాక్టివిటీస్ అన్నీ మీరు చేయాలనుకుంటున్నారా?
అన్నీ కాదు, ఇవి 173 ఉన్నాయి కదా, దాంట్లో ఇప్పటి వరకు ఒక 73 పైనే చేశాను నేను ఓకే ఈ 10 yearsలో. ఇంకా ఒక్కొక్కటి అంటే ఆయన బర్త్డే, వర్ధంతి టైంలో, కళావేదిక యానివర్సరీలో ఒక్కొక్క కోరిక తీర్చుకుంటూ వస్తున్నాను అనమాట. అలా చేసుకుంటూ వస్తున్నాను. సో ఈ మ్యాగజైన్ పెడతాను అన్న టైంలో నన్ను ఎంకరేజ్ చేసింది ప్రసన్న కుమార్ గారు. టీ ప్రసన్న కుమార్. ఆయన ఈ వేదిక ద్వారా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకున్నాను సార్. ఆయన లేకపోతే, ఆయన ఒక పెద్ద పిల్లర్ నాకు. ఆయన లేకపోతే నేను లేను. ఎప్పుడు కలిసారు మీరు ఆయన్ని? ఈ మ్యాగజైన్ లాంచ్ ముందరే కలిసాను. కలిసి పెడుతున్నాను సార్ అంటే జాగ్రత్తగా చేసుకోమ్మా అన్నారు. ఇంక తర్వాత నుంచి నన్ను ఆయన చెప్పాడు సార్ నాకు. నేను భయపడుతూ ఉండేదాన్ని అన్ని, భయపడుతూ ఉంటే ఇలా అలా అని చెప్తూ ఉండే. ఆయన అన్నారు అసలు భగవత్ కేసరి అంటే ఆడవాళ్ళు షేర్. ఈ విషయం నాకు ముందే ఆయన చెప్పారు. మా టాపిక్ రాకముందే చెప్పారు. మా టాపిక్ ఎక్కడో లీక్ అయింది, వచ్చిందని అనుకుంటున్నాను నేను. అందుకే భగవంత్ కేసరి సినిమా చూసారా మీరు? చూసాను. ఎలా అనిపించింది మీకు? చాలా బాగా అనిపించింది. అసలు అది చూస్తున్నంతసేపు బాలకృష్ణ గారిని చూస్తుంటే నాకు ప్రసన్న సరే గుర్తొచ్చారు. ఒక చిచ్చ ఆ సినిమాలో విజయపాపకి బాలకృష్ణ గారు చిచ్చ, నాకు ప్రసన్న కుమార్ గారు చిచ్చ. అంటే నేను కొంచెం భయపడుతూ ఉంటే, లేదమ్మా నువ్వు ఇలా ఉండకూడదు, నువ్వు పులిలాగా ఉండాలి, మనం ఫైట్ చేయాలి, మనం చూస్తే వాళ్ళు ఎదుటి వాళ్ళు హడలిపోవాలి అని చెప్పారు. రాలేదు చెప్తూ, మొన్నటి వరకు కూడా చెప్తూ వచ్చారు. అసలు అది చూస్తున్నంతసేపు మా డైలాగ్స్ ఎవరైనా విన్నారు అనిపించింది. కానీ లేదు సార్, నిజంగా కూడా ఆయన నాకు దేవుడితో సమానం. ఆయన లేకపోతే అంటే ఏ రకమైన నాకు సార్ ఇది ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఆయన గైడెన్స్. అలాగే రమణాచారి గారు, బుత్సా శ్రీనివాస్ గుప్తా గారు అని ఉన్నారు, ఆయన ఒకరు. శ్రీనివాస్ గారు, విజయ్ సార్, విజయ్ బాబు అని ఆయన అసోసియేట్ ఎడిటర్. వీళ్ళందరూ కొంతమంది ఉన్నారు నాకు. వాళ్ళ బలంతో ముందుకు తీసుకెళ్తాం. నిజంగా గ్రేట్. పత్రికలు మూతపడిపోయిన టైంలో మీరు పత్రిక నడుపుతున్నారంటే, ఆడపుల్లిలాగా పోరాడుతున్నారంటే, ఖచ్చితంగా ఇండస్ట్రీలో సపోర్ట్ మరి ప్రసన్న కుమార్ లాంటి వాళ్ళు, దిల్ రాజు గారు లాంటి వాళ్ళు, దామోదర ప్రసాద్ గారు లాంటి వాళ్ళు సపోర్ట్ ఇవ్వాలి. ఒక ఆడపిల్ల పత్రిక నడుపుతుంది అంటే ఆడపులి, మరి అట్లాగే ఎంకరేజ్ చేయాలి వాళ్ళు కూడా. అవును సార్. అలానే నిజంగా కూడా దిల్ రాజు గారైనా ఒక మాట అన్నారు, వాళ్ళ పాపది ఇంటర్వ్యూ తీసుకోమ్మా అన్నారు. నెంబర్ కూడా ఇచ్చారు. నాకు ఇండస్ట్రీలో అందరు వెల్కమింగ్ అయితే ఉంది సార్. అది నిజంగా స్టార్ట్ చేసింది ప్రసన్న కుమార్ సార్. ఆయన ఒక మెయిన్ పిల్లర్. రమణాచారి గారు ఇంకో. మరి బాలకృష్ణ గారిని కల్పించమని, భగవంత్ కేసరిని కల్పించమని అడగాల్సింది ప్రసన్న గారిని. టైం వస్తే ఆటోమేటిక్ గా వస్తాయి అని నేను ఏదైనా టైం కోసం చూస్తాను సార్. టైం వస్తే ఆటోమేటిక్ గా నేను ఊహించింది చేస్తాను అనుకుంటే అది ఎంత కష్టమైనా. అంటే మన సంకల్ప బలం గొప్పగా ఉంటే ఆటోమేటిక్గా అవకాశాలు కూడా అలాగే వచ్చేస్తాయి. అంతే సార్, అది నేను నమ్ముతాను. టైం కూడా నమ్ముతాను. ఇవాళ నేను పడుతుండొచ్చు ఇంకా, బట్ స్టిల్ మెల్లిగా అయినా మెట్లెక్తా. మా నాన్నగారి సినిమాలో స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అని అభినందన సినిమాలో శోభన అంటుంది. సో స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. ఎన్నిసార్లు చూసారు అభినందన మీ సినిమాని మీరు? చూస్తూనే ఉంటా. అప్పుడప్పుడు నాకు మా నాన్న గుర్తుకొచ్చినప్పుడల్లా ఆ సినిమా చూస్తా. సో అది నాన్న అంటుండే, పుట్టగానే ఎవరు ఆవకాయ అన్నం తినరు, మెల్లిగా తింటా, అలానే స్లో అండ్ స్టడీ, ఇవన్నీ నాన్న డైలాగ్స్ అనమాట. మీ నాన్నగారు చెప్తూ ఉండేవాడు ఇంట్లో. సో అలా ఏదన్నా ఇవాళ జరగకపోవచ్చు, నేను జరగలేదని ఎక్కువ డిప్రెషన్లోకి కానీ జరుగుతుందన్న నమ్మకం ఎక్కువ. పాజిటివ్, నెగిటివిటీ తక్కువ, పాజిటివిటీ ఎక్కువ. అదే. ఇంకెవరెవరిని కలిసారు మీరు? అందరినీ కలవాలనుకుంటున్నారు? పోనీ అందరినీ కలుద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు బాలయ్య బాబుని కలిసారా? బాలయ్య బాబు గారిని కలవలేదు. కలవాలి. మరి చిరంజీవి గారిని కలిసారా? కలవాలి. ఇంకా రాజకీయ నాయకులు ఎవరైనా కలవాలని ఆలోచన ఉందా మీకు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాన్న అప్పుడు 44 years చేశారు కదా సార్. కాంగ్రెస్ లో మన బట్టి గారిని కలిశారు. మళ్ళీ కలుద్దాం అనుకుంటున్నాను. ఓకే. మరి రేవంత్ రెడ్డి గారిని కూడా కలిస్తే పోయేది కదా, మీ నాన్నగారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి. సార్ కలవాలి, వే కోసం చూస్తున్నాను.
మరి నారా చంద్రబాబు నాయుడు గారిని కలవాలని ఆలోచన లేదా? ఉంది. అయ్యో డెఫినెట్గా. ఎందుకంటే నాన్న అంటే కాంగ్రెస్లో చేసిన చంద్రబాబు గారు చంద్రబాబు సార్ నాన్నగారు మంచి ఫ్రెండ్స్, చాలా మంచి ఫ్రెండ్స్. రాజశేఖర్ రెడ్డి గారు మంచి ఫ్రెండ్స్. పార్టీతో సంబంధం లేదు నాన్నకి. అలా అనుకుంటే పెద్ద ఆయన నందమూరి తారక రామారావు గారు కూడా నాన్నగారు చాలా మంచి ఫ్రెండ్స్. సో అంజయ్ గారి టైంలో చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెసే కదా సార్, అప్పుడు మినిస్టర్గా కూడా చేశారు. సో వీళ్ళందరూ నాన్నకు కలిసి చేశారు. చాలా ఫ్రెండ్స్ నాన్నగారు చంద్రబాబు నాయుడు. నాన్నే చెప్తుండే, మన దగ్గర కొన్ని పిక్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి. చంద్రబాబు నాయుడు గారు కలవండి, ఎందుకంటే కలిస్తే రమణమూర్తి గారి అమ్మాయి ఇలా ఫైట్ చేస్తుంది, భగవంత్ కేసర్ లాగా ఒక భగవంత్ కేసర్ లాగా ప్రసన్న కుమార్ గారు ఉన్నారు అట్లాగో. ఆయన అయితే నిజంగా దేవుడే సార్. నాకనే కాదు, ఇండస్ట్రీలో ఎవరైనా బాధపడుతున్నారు అని తెలిస్తే ఆయన ముందుండి ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు, ఏం ఆశించకుండా. నాకేంటి అనేవాళ్ళే కానీ అలా కాకుండా అసలు ఈరోజు నాకు వెల్కమింగ్ కానీ ఆ ధైర్యం ఉందంటే సార్ వాళ్ళే సార్. నాకు నిజంగా మా నాన్న తర్వాత నాన్న ఆయన చెప్పడం వల్లే నాకు వెల్కమింగ్ చాలా ఉంది. ఇప్పుడు మీ నాన్నగారు సాయి మహిమల సినిమా తీశారు కదా, అంటే అది ఆలోచన ఎలా వచ్చింది దానికి అసలు చెప్పారు ఎప్పుడన్నా? సాయి మహిమ అంటే అప్పటికి విజయ్ చంద్ర కూడా చేశారు కదా. చేశారు. అంతకు ముందే ఒక సాయిబాబా షిరిడికి వెళ్ళాలి అని నాన్నగారు ఫ్రెండ్స్ చెప్పడము, అంతకు ముందు నుంచి బాబా మీద ఉంది. కానీ ఎందుకు ఒకసారి ముంబైకి వెళ్ళినప్పుడు అనురాధ పౌడ్వాల్ గారిని కలిశారు. కలిసినప్పుడు అప్పుడు అనురాధ పౌడ్వాల్ గారి అబ్బాయి, చిన్న అబ్బాయి 10 years, ఆ అబ్బాయి నాన్న ముందరే పాడుతూ అది చేస్తే మా నాన్న అబ్బాయి ఎంత బాగా పాడుతున్నారని బాలమురళీ కృష్ణ గారిని, నేను నారాయణ రెడ్డి గారిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి మ్యూజిక్ టెస్ట్ చేయండి, నేను ఈ అబ్బాయిని మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకుంటున్నాను 10 ఏళ్ళ అబ్బాయిని, ఒకసారి మీరు చూడండి అని చేశారు. చేస్తే అసలు బాలమురళీ కృష్ణ గారు అయితే షాక్ అయ్యారంట. 10 ఏళ్ళ అబ్బాయిని మ్యూజిక్ డైరెక్టర్ చేయడం ఏంటి, ఆ అబ్బాయికి ఏమొచ్చు అని. అలా ఎంత మంచి పాటలు సార్, ఎంతెంత దయనిది ఓ సాయి, కదిలి చేసింది మ్యూజిక్. అట్లాగా 10 ఏళ్ళ అబ్బాయి సార్. పేరు అతని పేరు ఆదిత్య పౌడ్వాల్. పాట చేయించారు. అది చెప్తున్నాను కదా, మా నాన్న ఉన్న మ్యూజిక్ టేస్ట్ ఏదో కొత్త, అంటే చిన్న పిల్లల్ని మనం ఎంకరేజ్ చేసాము. ఆయనకి ఏమో అలా కాదు, ఆయనలోని టాలెంట్ గుర్తించి ఎక్కడ టాలెంట్ ఉంటే అక్కడ పట్టుకుని బాలమురళీ కృష్ణ గారిని అవన్నీ ఫొటోస్ ఉన్నాయి టెస్ట్ చేసినవి కుర్రాడితో ఆదిత్య పౌడ్వాల్తో. అది కూడా కింద మీద పడ్డి పాపం రిలీజ్ చేశారు. అది పర్లేదా మరి సినిమా కమర్షియల్ గా? పోయినా ఆయన బాబానే చూసుకుంటాడు అనేది. ఎందుకంటే ఆ సినిమా సాధారణంగా పోకూడదు, అప్పటికే మాది సినిమా వచ్చి ఉండదు. విజయ్ చంద్ర సినిమా అప్పటికి దాని ముందే కదా. కానీ పాటలు చాలా. ఓం సాయి ప్రకాష్ అనుకుంటు కదా, సాయి ప్రకాష్ గారు డైరెక్టర్ సాయి ప్రకాష్ గారిని సాయిబాబాగా చేయించారు. అవి కూడా చాలా మెమరీ. ఆ షూటింగ్కి వెళ్ళేదాన్ని నేను. ఈ ఫస్ట్ 2 సినిమాలు మేము చిన్న పిల్లలం. అదే ఈ షూటింగ్ ఎక్కడ చేశారు? ఇది చిలుకూరు బాలాజీ. అప్పుడు అసలు చిలుకూరులో ఏం లేదు, ఇదంతా ఎక్కువ చిలుకూరులో చేశారు షూటింగ్ అన్ని. చాలా బాగా చేశారు. ఇండస్ట్రీలో వచ్చిన డబ్బులు ఇండస్ట్రీకే పెట్టేశారు, అంతే కదా. అభినందన వల్ల చాలా డబ్బు వచ్చి ఉండాలి. అది వచ్చింది, కొంతమంది ఫ్రెండ్స్ ఇస్తామన్నారు, ఇంకా అది ఇవ్వలేదు, అది అలానే ఉండిపోయింది. దాని తాలూకు డబ్బులు రావాల్సినవి ఉన్నాయా? అభినందన తాలూకు డబ్బులు? ఆయన లేరు, ఇప్పుడు పోయారు. ఓకే. ఆయన జీవితం మీద ఏమైనా ఆలోచన ఉందా మీకు? ఒక బయోపిక్ చేద్దామని ఆలోచన? సార్ బయోపిక్ కానీ అభినందన సెకండ్ పిక్చర్ కానీ మంచు కురిసే వేళలో రిలీజ్ చేయాలన్నా, రిలీజ్ చేయాలన్నా ఏదైనా డబ్బుతో కూడింది అని నా భావం సార్. అంటే మీ చేతిలో చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. టి సుబ్రహ్మరెడ్డి గారు ఉన్నారు. అంటే అన్నీ నేను అడగలేను కదా సార్. ఒక నాన్న అడగడం వేరు, నాన్న లెవెల్ వేరు, నా లెవెల్ వేరు. నేను ఇప్పుడు ఎదుగుతున్నాను నేను. అందుకనే నేను అనుకోవడం ఏంటంటే, మీకు చాలామంది ఇప్పుడు ఇవాళ సోషల్ మీడియా చాలా పెరిగింది. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ మిమ్మల్ని చేస్తున్నాను, మీరు చెప్తున్నారు. మంచు కురిసే వేళలో సినిమా, రమణమూర్తి గారి సినిమా, అభినందన ప్రొడ్యూసర్ గారు, నీరాజన ప్రొడ్యూసర్ చేసిన సినిమా ఒకటి,
ల్యాబ్లో ఆగిపోతుందంటే హెల్ప్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఉంటే మంచిదే కదా సార్. అది బయటికి వస్తే వాళ్ళు అంతకంటే ఇంటర్వ్యూ ఆనందం ఏం చెప్పారు లేదు. కాబట్టి ఇది చాలామంది చూస్తారు. చూసిన ఆటోమేటిక్గా ఎవరో ఒకరు స్పందించి మేము హెల్ప్ చేస్తూ ఉంటారు. ఒకవేళ అది నిజంగా ఎవరైనా హెల్ప్ చేస్తే దట్స్ రియల్లీ గ్రేట్. దీంట్లో చేస్తే మాత్రం మళ్ళీ అభినందన 2 మీరు చేయొచ్చు. టైటిల్ దాంట్లో వైబ్రేషన్ ఉంది, పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. అభినందన అంటేనే కంగ్రాచులేషన్. చాలా పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. అభినందన 2 అంటే మళ్ళీ ఒక మీలో ఉందా మ్యూజిక్ టేస్ట్ అనేది మీకుందా? మ్యూజిక్ నేను వింటాను సార్. నేను వింటాను. అంటే మీ చెల్లెలికి అట్లా మా చెల్లికి అసలు అది టోటలీ డిఫరెంట్. దానికి అసలు ఏమీ అంటే మామూలుగా ఉంటుంది అది. దానికి పాట నాకు తెలిసిన వాళ్ళు కూడా దానికి ఎవరు అంత పట్టించుకో దాని ప్రపంచం దాని పిల్లలు అంతే. మీ నాన్నగారి గురించి మీ అమ్మగారు ఏం చెప్తూ ఉంటారు? కష్టపడ్డారు పాపం. మా అమ్మ కూడా చాలా సపోర్ట్ చేసేది సార్. కాకపోతే ఏంటంటే ఏదైనా ఫేట్తో వెళ్ళిపోయాం. నాన్న కూడా అది హిట్ అవుతుందని లేకపోతే ఏదైనా కష్టపడింది పాపం, కానీ అవ్వలేదు. అంత వైభవం, అంత పెద్ద పెద్ద వాళ్ళని బాంబే నుంచి ఇక్కడికి, చెన్నై నుంచి ఇక్కడికి పిలిపించి సన్మానాలు చేసి మామూలు విషయం కాదు. చాలా శ్రమ పడ్డారు ఆయన. పోయే రోజు వరకు కూడా చాలా తప్పని పడ్డారు. ఆయన చనిపోయినప్పుడు ఎవరెవరు వచ్చారు? సీఎం గారు, బాలసుబ్రహ్మణ్యం గారు. అప్పుడు ఎవరు సీఎం? అది కిరణ్ కుమార్. ఓకే. అయితే మేము ఒక 1 day పెట్టాలి అని అన్నారు, కానీ నెక్స్ట్ డే వినాయక చవితి ఉండింది. ఓకే. మాకు కొన్ని అంటే మా వాళ్ళు మేము వేరే వెళ్ళాలి అని అంటే ఇంకా చేసేసాం. మేము 2 ఆడపిల్లలు మేము ఉన్నాం కదా, ఇంకా వెయిట్ చేసేది ఏం లేదు. అప్పటికి మీ చెల్లి పెళ్ళి అయిపోయిందా? అప్పుడే అయింది. 1 year 8-9 months అవుతుంది. ఓకే. సినిమా ప్రముఖులు ఎవరెవరు వచ్చారు? ఇప్పుడు వాళ్ళు అంటే ఆయనతో చాలా సాన్నిహిత్యం ఉన్న వాళ్ళు చాలా యాక్చువల్లీ నాకు అంటే ఏఎన్ఆర్ గారు, నరేష్ గారు, జమున గారు, సునీత వీళ్ళందరూ వచ్చారు. కాకపోతే కొంతమందికి బాలసుబ్రహ్మణ్యం గారు వీళ్ళందరూ వచ్చారు, కానీ కొంతమందికి తెలిసే టైం కూడా మేము ఇవ్వలేదు. అంటే తెల్లారి పండగ కాబట్టి అక్కడ నిమజ్జనం అన్నా ప్రతిష్టలు ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయి కదా. సో మళ్ళీ లేట్ అవుతుందని మాకు ప్రోటోకాల్ వాళ్ళు చెప్తే ఇంకా తొందర చేసేసారు మా వాళ్ళు. లేకపోతే మమ్మల్ని అడిగారు కూడా ఎవరో వచ్చి ఛాంబర్లో ఒకసారి తీసుకెళ్దామా అని, కానీ మా వాళ్ళు ఎవరు ఒప్పుకోవడం అంటే తెల్లారి పండగ ఇవన్నీ మళ్ళీ రష్ ఉంటుంది, ఇబ్బంది అవుతుంది అని అంటే ఇంకా. భువన గారు, కళావేదిక తరపున మీ నాన్నగారు అవార్డ్స్ ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు కదా, వాటిని కూడా మీరు కంటిన్యూ చేద్దామని దీంట్లో ఉన్నారా? అవును సార్. అది చేయాలంటే కూడా చాలా రిస్క్ కదా, మీరు ఒంటరి పోరాటం చేయడం, మళ్ళీ ఇక్కడ భగవంత్ కేసరి చెప్తారా? లేదు అంతే. అంటే అప్పుడు అంటే నాకు రమణాచారి అంకుల్, సుబ్బిరామరెడ్డి అంకుల్ సపోర్ట్ ఉంది. మామిడి హరికృష్ణ గారు కూడా చేసేవారు అప్పట్లో. రవీంద్ర భారతి ఇచ్చారు డైరెక్టర్గా ఉన్నప్పుడు. ఇప్పుడు నేను మళ్ళీ మొన్ననే కదా గవర్నమెంట్ అంతా చేంజ్ అయింది, నేను మళ్ళీ అడగలేదు, అడుగుతాను. మరి మీ నాన్నగారు కాంగ్రెస్ పార్టీలో చాలా యాక్టివ్గా పనిచేశారు, మరి మీరు కూడా రాజకీయపరమైన అట్లా ఏమన్నా జర్నీ చేసే ఆలోచన కానీ? ఇప్పటి వరకు అయితే ఏమి లేదు. ఏదైనా దైవ నిర్ణయమే. నేను అసలు ఈ ఫీల్డ్కి వస్తాను అంటే ఒక ఆర్గనైజర్ అవుతాను అని అనుకోలేదు, ఒక మ్యాగజైన్కి ఎడిటర్ అవుతాను అనుకోలేదు. సో అన్నీ దైవ నిర్ణయం. అంటే నేను ఇలా అని అనుకోలేదు, బట్ చెప్పలేను, నాకు ఫ్యూచర్ ఎలా డిసైడ్ అవుతుందో తెలియదు. మొత్తానికి రమణమూర్తి గారి గురించి చెప్పాలంటే, మీ నాన్నగారి గురించి చెప్పాలంటే ఒక మాటలో ఏం చెప్తారు? ఆయన ఒక కళా పిపాసి, కళా బంధు అందరికీ. అదే. సో ఆయన అంతే, కళ కోసమే పుట్టారని. ఆయన కళ అదే, ఆయన కళ కూడా అదే. ఆయన కళ అదే, కళ కూడా అదే. ఆయన స్థాపించిన సంస్థ పేరు కూడా అదే. ఈ కళావేదిక 10 కాలాల పాటు అందరి కళలు నెరవేర్చాలని నేను కూడా కోరుకుంటానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.